సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూసినా ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవుతుంది. సో మీ పాస్ట్ పర్సన్ కోసం కావచ్చు, మీ ప్రజెంట్ పర్సన్ కోసం కావచ్చు, మీ ఫ్రెండ్ ఆర్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరి కోసమైనా ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. సో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెసనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయవచ్చు. సో ఆ పర్సన్కి మీకు రీయూనియన్ అవుతుందా, అయితే ఎప్పుడు అవుతుంది, అండ్ ఎంత టైం వెయిట్ చేయాలి, అసలు వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా, ఆ పర్సన్కి నా మీద ట్రూగా లవ్ ఉందా లేదా ఫేక్ లవ్ చూపిస్తున్నారా, సో అంతా అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఆ పర్సన్ మాయలో పడిపోయిన తర్వాత బయటికి రావాలంటే అది ఎవరి వల్ల కాదు, అది నెక్స్ట్ ఇంపాసిబుల్. కాబట్టి ముందే జాగ్రత్త పడండి అని నేను చెప్తున్నాను రీడింగ్స్ తీసుకొని. అండ్ మీ జాబ్స్ కోసం కావచ్చు, మీ కెరియర్ కోసం కావచ్చు, మీ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీ హెల్త్ వైజ్ కావచ్చు, అండ్ ఫైనాన్షియల్లీ కావచ్చు, సో మ్యారేజ్ రిలేటెడ్ కావచ్చు, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనిపించినా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. డెఫినెట్లీ వీడియో ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీలైతే యూట్యూబ్లో కూడా షేర్ చేయండి. సో చూద్దాం మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి ఈరోజు. I'm afraid to contact you. Sometimes I stay awake thinking about you. I love you. We both know I am not the one for you. We will be together again. I lost myself for a little while. You and I were too young. I feel you leaving me behind. I left when I saw you with someone. You speak to me through music. I left you before you could leave me. Okay. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ పర్సన్కి మీరంటే చాలా చాలా ప్రేమ ఉందండి. బట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ ఈ పర్సన్ భయపడుతున్నట్టుగా ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. ఎందుకు వీళ్ళు ఇంత భయపడుతున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి? రీజన్ ఏంటి? క్లారిఫై చేయండి యూనివర్స్. ఎందుకు అంత భయం వాళ్ళకి? 5 of Pentacles. వాళ్ళే మీ నుంచి ఈ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు కాంటాక్ట్ చేయాలి అంటే భయపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెసెంట్ ఫైనాన్షియల్లీ కూడా చాలా లాస్లో ఉన్నారు. అండ్ మీరు ఫైనాన్షియల్లీ మంచి పొజిషన్లో ఉండొచ్చు.
అందుకే ఆ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలంటే ఎక్కడ మీరు వాళ్ళని రిఫ్యూజ్ చేస్తారేమో అన్న భయంతో ఈ పర్సన్ కాంటాక్ట్ చేయాలన్నా కూడా భయపడుతున్నారు. కానీ అట్లా అని మిమ్మల్ని వదలట్లేదు. మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ వెనకాల మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. ఇదంతా వాళ్ళ కర్మ అనుకుంటున్నారు. ఎట్ ప్రెజెంట్ వాళ్ళు కర్మ సిచ్యువేషన్‌లో ఉన్నారు. సో, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి అనుకున్నది ఏది కలిసి రావట్లేదు. అంత బ్యాడ్ లక్, అంత బ్యాడ్ సిచ్యువేషన్. ఈవెన్ జాబ్ పోవడం కానీ, మంచిగా ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్‌లో రిలేషన్స్ కానీ, ఫ్యామిలీ పర్సన్స్‌లో రిలేషన్స్ కానీ, అన్నీ డిస్టర్బ్ అవ్వడం కానీ, ఫైనాన్షియల్లీ లాస్ అవ్వడం కానీ, కెరియర్ పరంగా లాస్ అవ్వడం కానీ, ఇలా కనిపిస్తుంది. 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే వాళ్ళు భయపడుతున్నారు. ద డెవిల్. బట్ మీరంటే అబ్సెషన్ మాత్రం ఈ పర్సన్‌కి ఉంది. మీ గురించి తలుచుకుంటారు. మీ గురించి ఆలోచిస్తారు. అండ్ మీతో ఈ పర్సన్‌కి స్పెషల్ అటాచ్‌మెంట్ అయితే ఉంది. మీతో మాట్లాడాలని, మీ వాయిస్ వినాలని ఈ పర్సన్‌కి చాలా ఉంది. మేబీ మీ నుంచి అన్న కాంటాక్ట్ వస్తే బెటర్ ఏమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బికాస్ వాళ్ళకిక్కడ మిమ్మల్ని అప్రోచ్ అయ్యడం కానీ, మీకు ప్రపోజ్ చేయడం కానీ అంత సిట్యుయేషన్ అయితే, అంత సినిమా అయితే ఇక్కడ లేదు. మేబీ మీరొస్తారేమో అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ ఏదైనా మెయింటైన్ చేసి ఉండొచ్చు. మల్టిపుల్ పీపుల్‌తో రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడం. బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటు అవ్వడం. సో, స్మోకింగ్, డ్రింకింగ్, సో ఇట్లా కొన్ని నెగెటివ్ హ్యాబిట్స్, కొన్ని నెగెటివ్ ఫ్రెండ్ సర్కిల్‌కి ఈ పర్సన్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి, వాళ్ళతో హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, సో ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఏదో ఉంది. సో, నెగెటివ్ పీపుల్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ఈ పర్సన్ మీకు దూరం పెడుతూ వచ్చారు. సో, అందుకే ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్నా కూడా భయపడుతున్నారు. యాక్చువల్లీ ఈ పర్సన్‌కి మీతో మాట్లాడాలని ఉంది. మీ వాయిస్ వినాలని ఉంది. అండ్ మీతో రిలేషన్ కావాలని ఉంది. బట్ కాంటాక్ట్ అయితే మాత్రం వాళ్ళు చేయడానికి భయపడుతున్నారు. హిడెన్‌గా వాళ్ళకి ఇదే ఉంది. నేనెలా అప్రోచ్ అవుతాను? నేనెలా మాట్లాడతాను? నేనే నో చెప్పి, నేనే తిట్టేసి వాళ్ళ నుంచి బయటకొచ్చేసాను. ఎలా వెళ్తాను? బట్ వాళ్ళు లేకుండా నేను ఉండలేను. వాళ్ళతో మాట్లాడకుండా నేను ఉండలేను. వాళ్ళని చూడకుండా ఉండలేను. వాళ్ళ వాయిస్ వినకుండా అయితే ఉండలేను. సో, వాళ్ళ నుంచే కమ్యూనికేషన్ వస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. సమ్‌టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. సో, 4 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ పాస్ట్‌లో మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. మేబీ మీరు మీ పార్ట్నర్ ఎట్ ప్రెజెంట్ బ్లాక్ సిచ్యువేషన్‌లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ అలా మేల్కొనే ఉంటున్నారు. ఉండుంటే బాగుండేది కదా! నేనే ఏమన్నా చాలా స్ట్రిక్ట్‌గా అయిపోయానా? నేనే ఏమన్నా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నానా? నేనే అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకున్నానా? నేనే అనవసరంగా అందరినీ దూరం చేసేసుకుంటున్నానా? అని ఆలోచిస్తున్నారు. కంప్లీట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు క్లోజ్డ్ ఆఫ్ అయిపోయారు. వాళ్ళ మీద వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ నాకు మనీయే ఇంపార్టెంటు, నాకు ఫైనాన్సెసే ఇంపార్టెంటు, సో నాకు నా కెరియరే ఇంపార్టెంటు, మనీ ఉంటే చాలు, లగ్జూరియస్ లైఫ్ ఉంటే చాలు, కెరియర్ ఉంటే చాలు అని చెప్పి మీకు దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోతున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. 9 ఆఫ్ స్వర్డ్స్ చూడండి. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. 9 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ మీరు చూడండి. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. పాస్ట్‌లో బ్లాక్ చేసిన పర్సన్ ఇప్పుడు మీకోసం ఏడుస్తున్నారు. పాస్ట్‌లో చాలా కంట్రోల్డ్‌గా ఉన్న ఈ పర్సన్ ఇప్పుడు మీకోసం కంట్రోల్ తప్పి ఏడుస్తున్నారు. అసలు నైట్ నిద్రే పోయిందనుకోండి, నిద్రపోవడమే
చాలా రోజులైపోయింది ఈ పర్సన్ ప్రశాంతంగా నిద్రపోయి. మేబీ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. మేబీ హెల్త్ కూడా ప్రాపర్‌గా లేదు ఈ పర్సన్‌కి. వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళెవరూ లేరు. ఐ లవ్ యూ. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. పర్సన్ హిడెన్‌గా అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, చాలా ఆరాధిస్తున్నారు, చాలా ప్రేమిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఉంది. మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ ఉంది. 5 ఆఫ్ కప్స్. హిడెన్‌గా అయితే ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది, కానీ మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్‌కి మీతో రిలేషన్‌షిప్ అయినా బ్రేకప్ అయి ఉండాలి. లేదు అంటే ఈ పర్సన్‌కి మీకన్నా బిఫోర్ ఏదైనా పాస్ట్ ఉంటే అక్కడ ఈ పర్సన్ లాస్ ఫేస్ చేయడం వల్ల, ఆ రిలేషన్‌షిప్స్‌లో ఈ పర్సన్ దెబ్బతినడం వల్ల ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉన్నా కూడా ప్రేమ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు పాస్ట్ సిట్యుయేషన్స్ వల్ల. అమ్మో! మళ్ళీ ఇప్పుడు చెప్తే మళ్ళీ అలాగే అవుతుందేమో, మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అన్న భయం ఈ పర్సన్‌లో ఉంది. నేను పాస్ట్‌లో చూసాను కదా! ఏదో ఒక ఇష్యూ జరిగి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారు. లేదంటే నేనే మిస్ చేసుకుంటాను. మిస్టేక్ వాళ్ళ సైడ్ నుంచి ఉండని, మిస్టేక్ నా సైడ్ నుంచి ఉండని, పెయిన్ మాత్రం నేను పడుతున్నాను. కాబట్టి పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. డెఫినెట్‌లీ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీకు మీరంటే ఎమోషన్స్ ఉంది, మీరంటే ఫీలింగ్స్ ఉంది. బట్ పాస్ట్ ట్రామాస్ వల్ల ఈ పర్సన్ మీకు ఆ ప్రేమ చూపించలేకపోతున్నారు. మీకు ఆ ప్రపోజల్ చేయలేకపోతున్నారు. బట్ హిడెన్‌గా అయితే వాళ్ళ మనసులో మీరంటే ప్రేమ ఉంది. చూడండి 10 ఆఫ్ కప్స్. లేదంటే ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని లూజ్ చేసుకొనుంటే ఇప్పటికీ ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. ఇంకొక సిట్యుయేషన్ ఎలా కనిపిస్తుంది అంటే, ఈ పర్సన్‌కి మీతో యూనియన్ కావాలని ఉంది. అండ్ మీతో ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఇది ఎట్ ప్రెజెంట్ పర్సన్ కోసం చూస్తుంటే ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో, మీతో ఫ్యూచర్ అంటే మీతో ఫ్యూచర్‌లో కూడా ఈ పర్సన్ ఉండాలనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీతో ఫ్యూచర్‌లో కూడా ఉండాలనుకుంటున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది. ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్య ఇక్కడ ఆబ్స్టకల్ లాగా కనిపిస్తుంది. ఎయిదర్ మీ ఫ్యామిలీ కావచ్చు, ఆ పర్సన్ ఫ్యామిలీ కావచ్చు. వి బోత్ నో ఐ యామ్ నాట్ ద వన్ ఫర్ యూ. సో, మనిద్దరికీ తెలుసు నేను నీకు కరెక్ట్ కాదు అని. నీకు తెలుసు, నాకు తెలుసు అని వాళ్ళు చెప్తున్నారు. బికాస్ ఆ పర్సన్‌కి ధైర్యం లేదండి. కరేజ్ లేదు. మీలో ఉన్న ధైర్యంతో కంపేర్ చేస్తే వాళ్ళకసలు ధైర్యమే లేదు. మీకు కూడా తెలుసు ఆ పర్సన్ కొంచెం భయస్థులని, కొంచెం పిరిగివాళ్ళని, ప్రతిదానికి జంకుతారు, వెనకడుగు వేస్తారు అనేది మీకు కూడా తెలిసుండొచ్చు. ఇద్దరికీ తెలుసు ఐ యామ్ నాట్ ద వన్ ఫర్ యూ. సో, నేను నీకు కరెక్ట్ కాదు. నేను నీకు దేనిలోనూ కరెక్ట్ కాదు. కానీ నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను నిన్ను ఇష్టపడ్డాను. 6 ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్ బ్యాలెన్స్ అయింది. నీకు తెలుసు, నాకు తెలుసు నేను నీ కరెక్ట్ కాదన్న విషయం తెలుసు. బట్ సమ్‌హౌ ఏదో పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ, సోల్‌మేట్ కనెక్షన్ కానీ మనిద్దరి మధ్య ఉండడం వల్ల ఇలా నువ్వే నాకు అన్నీ ఇచ్చుకుంటూ వచ్చావు. నువ్వే ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేశావు. నేను టైం ఇవ్వకపోయినా, నేను ఫైనాన్షియల్లీ నీకు సపోర్ట్ చేయకపోయినా, నా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నా కోసం నిలబడ్డావు. మనిద్దరికి ఒకరికొకరు సెట్ అవ్వదని తెలిసినా నువ్వు నా కోసం నిలబడ్డావు, నా కోసం టైం ఇచ్చావు, నా కోసం ఎఫర్ట్ పెట్టావు. నా కోసం నేను చేసే ఒక్క మెసేజ్ కోసం నువ్వు డే మొత్తం ఎదురు చూస్తావు. వాళ్ళు ఎప్పుడూ టైం ఇవ్వలేదు, ఎమోషన్స్ ఇవ్వలేదు, ఏమీ మీకు ప్రొవైడ్ చేయలేదు. కానీ మీరు వాళ్ళని ఇష్టపడ్డారు.
అనే ఒకే ఒక రీజన్ వల్ల ఆ పర్సన్ కోసం మీరున్నారు. వి విల్ బీ సో ఇన్ని కార్డ్స్ వచ్చాయి కాబట్టి తీసుకోను. వి విల్ బీ టుగెదర్ అగైన్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో వాళ్ళ హిడెన్గా ఏముందంటే వాళ్ళ మనసులో మళ్ళీ మనం ఒక్కటవుతాము అనే ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది. సెవెన్ ఆఫ్ కప్స్. సో ఈ పర్సన్ డే డ్రీమింగ్ ఎక్కువ చేస్తున్నారు. అంటే రియాలిటీతో కంపేర్ చేస్తే, రియాలిటీ ప్రపంచంతో కంపేర్ చేస్తే ఈ పర్సన్ ఎలా అంటే మీతో కలిసి ఉన్నట్టు, మీతో కలిసి హ్యాపీగా ఉన్నట్టు. సో రియాలిటీలో మీకు ఈ పర్సన్కి చాలా డిస్టెన్స్ ఉండొచ్చు, చాలా ఆబ్స్టికల్స్ ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. బట్ డ్రీమీ వరల్డ్లో, డ్రీమీ ల్యాండ్లో, ఒక ఊహా ప్రపంచంలో, ఒక కల్పిత ప్రపంచంలో ఈ పర్సన్ బతుకుతున్నారు. బికాస్ అక్కడే హాయిగా ఉంది, అక్కడే మీరు వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటున్నారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, వాళ్ళకి సరిపడినట్టుగా మీరు ఆ ప్రపంచంలో ఉంటున్నట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు. బికాస్ కల్పిత కథలన్నీ వాళ్ళ ఓన్ వేలో, వాళ్ళ ఓన్ థింకింగ్లో ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రాదు. మీ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం రాదు, వాళ్ళ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం రాదు, ఫ్యామిలీ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం రాదు. సో ఇల్యూషన్స్లో బతికేస్తే, ఊహల్లో బతికేస్తే అక్కడే హ్యాపీగా ఉందంట మరి ఆ పర్సన్కి. మన ఇద్దరం కలిసి ఉంటాము అనేది ఊహించుకుంటున్నారు వాళ్ళు. 3 ఆఫ్ పెంటికల్స్. సో మేబీ ఈ పర్సన్ మీతో టీమ్ వర్క్ చేయాలనుకుంటున్నారు. మీ గురించి వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. ఈవెన్ ఫ్రెండ్స్ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, లేకపోతే రిలేటివ్స్ని కానీ, ఎవరో ఒకళ్ళని, మీ ఫ్రెండ్స్ నుంచి కావచ్చు. సో వాళ్ళ ఫ్రెండ్స్, మీకు వాళ్ళకి మధ్య మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ నుంచి కావచ్చు. ఎవరో ఒకళ్ళ ద్వారా ఈ పర్సన్ మీ నుంచి మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, కొంతమంది సిచ్యువేషన్స్లో ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పార్టీ ఉండే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. బట్ నాట్ అందరికీ. బట్ ఎవరికి ఉన్నారో వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు మాత్రమే ఆ పాయింట్స్ తీసుకోండి. ఇక్కడ వచ్చిన ప్రతి పాయింట్స్ ప్రతి ఒక్కరికి రిజనేట్ అవుతుంది అనేది రూల్ ఏం లేదు. సో మీకు ఏ పాయింట్స్ రిజనేట్ అవుతుంది అది చూసుకొని మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. ఈ పర్సన్ మేబీ మీరు ఈ పర్సన్ సేమ్ వర్క్ ప్లేస్లో జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. సో మళ్ళీ మనం కలిసి ఉంటామనే ఫీలింగ్ అనే ఆ ఇల్యూషన్లో ఈ పర్సన్ బతికేస్తున్నారు. కానీ ఎలా చెయ్యాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. మనం కలిసి ఉంటాము మళ్ళీ అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్కి ఉంది, కానీ అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. అండ్ ఎంతమందిలో ఉన్నా కూడా ఈ పర్సన్కి మీరే టాప్ ప్రయారిటీ అనిపిస్తున్నారు. సో మీరే బెస్ట్ అనిపిస్తున్నారు మీ పర్సన్కి. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఏ లిటిల్ వైల్. క్లారిఫై చేయండి యూనివర్స్. మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని వాళ్ళే మర్చిపోయారంట. మీ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత, మీ నుంచి పారిపోయిన తర్వాత, మిమ్మల్ని అవాయిడ్ చేసిన తర్వాత సో వాళ్ళు ఎందుకు చేస్తారు, ఎందుకోసం చేశారు, ఇవన్నీ వాళ్ళు మర్చిపోయారు. కొంత టైం కంప్లీట్గా ఈ పర్సన్ బ్లాంక్, జీరో అయిపోయారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్కి మీరంటే అట్రాక్షన్ అలాగే ఉంది. బట్ ఈగో వల్ల, మొండితనం వల్ల ఆ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోయారు. మీ మెమరీస్లోనే, మీ థాట్స్తోనే, సో మీ ఫొటోస్ చూసుకుంటూ మీరు వస్తారని వెయిట్ చేస్తూ, మీ నుంచి అప్రోచ్ వస్తుందని వెయిట్ చేస్తూ ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు అలాగే మర్చిపోయారు. సో
ఈవెన్ కెరియర్ మీద కూడా ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేకపోయారు. వాళ్ళ పని మీద కూడా వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టలేకపోయారు. మీరంటే చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అయ్యారు. మీ నుంచి దూరం అయ్యారే కానీ ఆ అట్రాక్షన్ అయితే వీళ్ళు వదులుకోవడానికి లేకపోతే మర్చిపోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. యూ అండ్ ఐ వర్ టూ యంగ్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో ద స్టార్. మేబీ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. ఏజ్ డిఫరెన్స్ కావచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ కావచ్చు, కల్చర్ డిఫరెన్స్ కావచ్చు. సో మేబీ ఒకరు 20 అయితే ఒకరు 30. సో ఇట్లా మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉండొచ్చు. లేదా మీకన్నా వాళ్ళు పెద్ద ఆర్ మీరే పెద్ద వాళ్ళకన్నా చాలా అనే సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్లో ఇప్పటికీ బ్యాలెన్స్ కావాలనే కోరుకుంటున్నారు. మేబీ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్స్లో మీది మీ పార్ట్నర్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, లేదా కొన్నాళ్ళు మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నా కూడా ఏదో ఒక రోజు కలుస్తారు అనే హోప్తో మీకోసం వెయిట్ చేశారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు. స్టార్. సో అన్ని విధాలుగా మీరు వాళ్ళకి తగిన పర్సన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎంప్రెస్ ఎనర్జీ. సో మీరు అన్నీ ప్రొవైడ్ చేశారు వాళ్ళకి. వాళ్ళు ఏ కష్టం పడకుండా ఈవెన్ హెల్త్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్లీ కావచ్చు, ఎమోషనల్లీ కావచ్చు. సో ఎవ్రీ నీడ్ మీరు ఈ పర్సన్కి తీర్చారు. బికాస్ మీరు ఎంప్రెస్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి. అన్నీ చూసుకున్నారు మీరు దగ్గరుండి అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ లీవింగ్ మీ బిహైండ్. ఐ ఫీల్ యూ లీవింగ్ మీ బిహైండ్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ ఫీల్ యూ లివింగ్. సో మీరు ఎందుకో వాళ్ళకి పట్టించుకోవట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి వాళ్ళకి టైం ఇవ్వట్లేదు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. ముందంతా టైం మీరే ఇచ్చి మీరే రిలేషన్ని బ్యాలెన్స్ చేసి ఇప్పుడు మీరు పట్టించుకోవడం మానేశారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. 6 ఆఫ్ వ్యాండ్స్. మీ కెరియర్, మీ సక్సెస్, మీ హ్యాపీనెస్ అంటూ ఈ పర్సన్కి టైం ఇవ్వడం కానీ, ఆ పర్సన్ని మీరు అసలు అప్రిషియేట్ చేయట్లేదు. ఇది నేను సాధించాను అని వాళ్ళు మీకు చెప్పినా కూడా మీరు దానికి కూడా అప్రిషియేట్ చేయట్లేదు. మీ అప్రిసియేషన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా ఈగోలో కనిపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీలో ఈగో ఎక్కువైంది. ముందు చూడని ఈగో ఎట్ ప్రెజెంట్ మీ పార్ట్నర్ ముందు మీలో చూడని ఈగో ఎట్ ప్రెజెంట్ మీలో ఎక్కువ కనిపిస్తుంది. ముందంతా వాళ్ళ కోసం డౌన్ అయ్యారు, కానీ ఇప్పుడు నో ఇప్పుడు మీలో ఈగో ఎక్కువ కనిపిస్తుంది. లైఫ్లో కొంచెం సక్సెస్ రాగానే, లైఫ్లో కొంచెం అచీవ్ చేయగానే, లైఫ్లో మీకు అనుకూలంగా సిచ్యువేషన్స్ జరగగానే ఆ పర్సన్ని వదిలేసి మీరు కెరియరు, నాకు టైం లేదు, కెరియర్లో బిజీగా ఉన్నాను, నాకు వర్క్లో బిజీగా ఉన్నాను అట్లా అని మీరు టైం ఇవ్వట్లేదు. అదే ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం సక్సెస్ రాగానే అది తలకెక్కేసి మీరు వాళ్ళని కూడా చూడట్లేదు అనేది వాళ్ళ ఫీలింగ్. జస్టిస్. ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తప్పింది. అది దానికి రీజన్ మీరే అనేది మీరు మీ కెరియర్లో ముందుకెళ్తూ రిలేషన్కి జస్టిస్ చేయడం మానేశారు, టైం ఇవ్వడం మానేశారు, వాళ్ళని పట్టించుకోవడం మానేశారు. అది వాళ్ళ ఫీలింగ్. ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్వన్. సో వేరే ఎవరో కనిపించినప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేశారంట. ఇది ఎవరికి ఎనర్జీ కనిపిస్తుందో, ఎవరికి ఎనర్జీ అది కనెక్ట్ అవుతుందో, ఎవరెవరు చేశారో సో అది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మాత్రమే ఎనర్జీ తీసుకోండి. ఐ లెఫ్ట్ వెన్ ఐ సా యూ విత్ సమ్వన్. సో మిమ్మల్ని వేరే వాళ్ళతో చూసేసరికి ఆ పర్సన్కి చారియట్. చూడండి మీ లైఫ్లో ఇక్కడ 2 హార్సెస్.
వాళ్ళతో పాటు ఇంకొకళ్ళని కూడా మీరు మెయింటైన్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసి ఆర్ చూసి వాళ్ళు వదిలేశారంట. మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్లో నన్ను అడగకండి. ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ మాత్రమే నేను చెప్తున్నాను. వాళ్ళ ఫీలింగ్స్ మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. అందుకే వాళ్ళు మీ దగ్గరికి రావట్లేదు. మిమ్మల్ని వేరే వాళ్ళతో చూసి వాళ్ళే బ్యాక్ అయిపోయారు అనేది ఇక్కడ ఎనర్జీ కనిపిస్తుంది. 10 ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళకి మీరు మోసం చేస్తున్నారు, వాళ్ళని మీరు బ్యాక్ స్టాప్ చేశారు. ఎవరు చేశారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఒక పర్సన్ ఎనర్జీ అని నేను ఇక్కడ అడగను. యూనివర్స్కి మా వ్యూవర్స్ పార్ట్నర్స్ ఎనర్జీ అని అడుగుతాను. అది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో వాళ్ళు మోసపోయారు, మిమ్మల్ని నమ్మి వాళ్ళు మోసపోయారు. మీరు వాళ్ళకి కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ వాళ్ళలో ఏర్పడింది. చాలా బాధపడ్డారు. 10 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. మోసపోయాను, అనవసరంగా ఈ పర్సన్ని ట్రస్ట్ చేశాను, ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. క్లారిఫై చేయండి యూనివర్స్. సాంగ్స్ వింటూ లేకపోతే సాంగ్స్ ద్వారా మీ పర్సన్కి మీరు గుర్తొస్తూనే ఉంటారంట. ద మూన్. ఎమోషనల్ అవుతూనే ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నానా అని, మీ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అయ్యానా, మీకెందుకు దూరం అయ్యానా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అండ్ సాంగ్స్ వింటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీకెందుకు దూరం అయ్యానా అని పశ్చాత్తాపం పడుతున్నారు. అండ్ మీకోసం ఎమోషనల్ అవుతున్నారు. అమావాస్య తొందరలో రాబోతుంది కదా, ఇక్కడ మూన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మీకోసం ఎమోషనల్ అవుతున్నారు. లేదా మీ ఇద్దరి మధ్య సపరేషన్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారు. ఈవెన్ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో ఇన్వాల్వ్ అయ్యి, ఫ్రెండ్స్ కానీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే క్రియేట్ చేశారు. సెపరేషన్. ఈవెన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మూన్ ఎనర్జీస్ అంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఈ పర్సన్ మీ మీద ఎవరో చెప్పగానే అది వినేసి నమ్మేసి థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకోసం ఎమోషనల్ అవుతున్నారు. సాంగ్స్ వింటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫ్యామిలీ మాటలకి సరెండర్ అయిపోయి మీకు దూరం అయినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. సో ఇదేనండి వాళ్ళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.